నేను చెప్తున్నాను ఇది వాస్తవంగా గన్మెన్తో సహా మా దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నాం వాళ్ళు. ఈ రోజు కూడా నాకు ఇంకా బాకీలు ఉన్నారు. నేను ఆ గన్మెన్ కూడా నేను హెచ్చరించాను. కానీ పార్టీలో ఉండి సెకండ్ క్యాడర్ లీడర్లు అయి ఉన్న మాకే విలువ గౌరవం లేనప్పుడు మరి సామాన్య కార్యకర్తలకు మేమేమి న్యాయం చేయగలం? అందుకని చెప్పేసి స్వచ్ఛందంగా ఈ రాజకీయాల నుంచి ఈ వైఎస్ఆర్ పార్టీ నుంచి రాజీనామా చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. 25,000 తీసుకున్నాడు నా దగ్గర. ఏదో చెవుబోదులు ఇస్తానని చెప్పేసి 25,000లో అడగ అడిగితే 10,000 ఇచ్చాడు. అంటే ఎమ్మెల్యే దగ్గరికి నేను వెళ్తానికి ఈ రకంగా నేను వాళ్ళ పిఏ కూడా చెప్పాను. నేను పిఏ గారు ఇట్లా ఉంది నేను చెప్తాను ఆయనకి. లంచంగా కాదు ఏదో నా చెవుబోదులు ఆడడం ఇది అని చెప్పేసి వాడు పరిష్కారాలు చాలా చేశాడు ఆయన. చాలా మంది దగ్గర చాలా పరిష్కారాలు. మరి అలాంటి వాడిని ఎందుకని వెనకేసుకున్నాడు నాకు అర్థం కాల. ఇలాంటి చీటర్ ఎదవలందరూ కూడా ఆయన భుజాన్ని వేసుకుని పార్టీకి పనిచేసే మా అలాంటి వాళ్ళని తొక్కిపెట్టేయడం అనేది అది ఎంతవరకు స్వాభావికం?